ఇవాళ అంటే టీ స్టార్ చైర్మన్ మీరు ఒక 1 ఇయర్ అయింది సిఇఓగా. అంతకుముందు మీరు జర్నలిస్టే కదా. 10 ఏళ్ల కింద ఉన్న తెలంగాణ జర్నలిస్ట్ అప్పుడు కాదు, ఇప్పుడైనా జర్నలిస్ట్ అప్పుడు ఇప్పుడు ఏముండదు. 10 ఏళ్ల కింద ఉన్న తెలంగాణకు అది ఇరిగేషన్ రంగంలో అయినా సరే, చెరువుల మరమ్మత్తు అయినా సరే, వెదర్లో కూడా వాతావరణం అయినా సరే, ఒక నిమిషం, ఆకలి చావులు, వడదెబ్బ మృతులు, పాము కాట్లు, కరెంటు చావులు ఇవి తగ్గిన మాట వాస్తవం కాదు. ఎందుకను తెలంగాణ అంటే మనకు గౌరవం ఉండాలి, తెలంగాణ మనం గొప్పగా ఒప్పుకోవాలి. ఇప్పుడు చెప్పండి. ఒకటి, ఇవన్నీ కూడా నిర్మాణం ఇలా కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే జరిగిన విధంగా మీరేదో దాన్ని చెప్పాలనే ప్రయత్నం చేస్తున్నారు. నేనంటే ఆకలి చావులు లేదు, ఆకలి చావులు లేవు, ఇవి అవి ఇవన్నీ మొత్తం కేసీఆర్ గారు చేసినారు. సో నేను ఏమంటున్నానంటే 2014 వరకే మొత్తం అంటే దేశమంతా కూడా మార్పు వచ్చింది, అందులో తెలంగాణలో అతి ఎక్కువ మార్పు వచ్చింది. సో అప్పటికే ప్రాజెక్టులన్నీ కూడా నిర్మాణంలో ఉన్నాయి. సో ఆ ప్రాజెక్టులు కొన్ని ఆల్రెడీ 2014 వరకే కొన్ని ప్రాజెక్టులు ఓపెన్ అయినాయి. కల్వకుర్తి కానీ, నెట్టపాడు, కోయిల సరుకుంత 90% ఉన్నాయి, అయిపోయినాయి. ఇవాళ కల్వకుర్తి 90% పూర్తి, ఇంకా 10% ఆయన పూర్తి చేయలేకపోయాడు. అవునా కదా? కల్వకుర్తి 10% పూర్తి చేయలేకపోయాడు. సో ఇవాళ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే కేలే కంప్లీట్ అయింది కదా, పాలమూరు రంగారెడ్డి పూర్తి కాలేదు. కేలే ఆ రోజుల్లో నేను ఇనాగ్రేషన్కే పోయినా కదా, నేనే పోయినా కదా కవరేజ్కి, నాకే చెప్తే బుచ్చన్న. నేను ఏమంటున్నంటే పాలమూరు రంగారెడ్డికి సంబంధించి ఆయన పూర్తి చేయలేదు, ఓపెన్ కళ్ళ ముందు కనపడుతుంది. మరి మొట్టమొదటి ఓపెన్ చేయాల్సింది, అసలు పూర్తి చేయాల్సింది ఏంది? అత్యధిక సమస్యాత్మకంగా ఉన్న నది ఏది? కృష్ణానదే కదా. ఉడపోసి పట్టుకోవాల్సింది ఏది? కృష్ణానదినే కదా మొదట పట్టుకోవాల్సింది. అదంటే 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తాయి, అది ఎప్పుడైనా ఉడబోసుకోవచ్చు కదా. మీరే చెప్పారు బేసన్లు లేవు, బేదాలు లేవు, గోదావరిలో 3000 టీఎంసీ సముద్రం వట్టిగా పోతున్నాయి, వాడుకోండి అని మీరే ఇట్లా అప్పనంగా చెప్పేసి. ఎందుకు చంద్రబాబు నాయుడు అంటున్నాడు 2 తెలుగు రాష్ట్రాలు, అప్పుడు అంతకుముందు 2 కాళ్ళు అన్నారు, ఇవాళ 2 రాష్ట్రాలు. చంద్రబాబు నాయుడు 2 కాళ్ళు అంటాడు, 3 కాళ్ళు అంటాడు, వాళ్ళదేమున్నది? ఇప్పుడు వాళ్ళ బాటలో మనం నడవం కదా. ఆయన ఆయంలోనే కదా మొదటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్కి అయినప్పుడు, అది విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఆయనే కదా ముఖ్యమంత్రి. ఆయన పట్టిసీమ ఆయనే కదా కట్టింది. మరి ఎవరున్నారు అప్పుడు ముఖ్యమంత్రి? కేసీఆర్ గారే కదా. సో కేసీఆర్ ఆయంలో చాలా అంటే ఇంత అవగాహన ఉంది, మీరే చెప్తున్నారు అవగాహన ఉందని, అద్భుతమైన అవగాహన ఉంది కేసీఆర్ గారు. మరి ఇన్ని తప్పులు ఎట్లా జరిగినాయో మరి సమాజానికి ఎరుక, మీకెరుక. సో ఇన్ని తప్పులు అయితే జరగకూడదు. ఎందుకు కాంగ్రెస్లో ఎవరైనా క్వశ్చన్ చేస్తే వాళ్ళ మీద బాగా ఫైర్ అవుతున్నారు? ఎవరైతున్నారు? కేసీఆర్ లాగైతే ఎవరు గారు, కేసీఆర్ లాగైతే ఇప్పుడు ఇక్కడ ఎవరు గారు. నాకు తెలిసి ఇప్పుడు కాంగ్రెస్లో ఒక డెమోక్రటిక్గా పోతుందని నాకు ఇప్పుడు మొత్తం రాష్ట్రం అంతా చర్చించుకుంటున్నారు. సో అది మీకు కూడా ఎట్లా కొంచెం చెప్పండి. ఇంతకుముందుకున్న అప్రజాస్వామికి పెట్టి వాళ్ళు వచ్చిన ప్రజాస్వామ్యం ఒకటి, గతంలో ఇందిరా పార్క్లో ఎత్తేసారు, అది మీకు తెలుసు నాకు తెలుసు. దాన్ని ఎత్తేయించడానికి మనం కోర్టుకు పోయి నానా ఇబ్బందులు పడ్డ పరిస్థితి మీరు చూసిరు, నేను చూసినాం. కానీ ఇవాళ ఇందిరా పార్కు కానీ ప్రజలు ఏమైనా విన్నపాలు ఇస్తే కానీ ప్రభుత్వము స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నది, స్వీకరిస్తున్నది. ప్లస్ పార్టీ గాంధీ భవన్కి పోయి మీరు ఎవరైనా ఏదైనా సమస్య ఉంటే గాంధీ భవన్కి పోయి కూడా చెప్పుకోండి అని చెప్పి అక్కడ రోజు ఒక మంత్రి లేకుంటే ఒక చైర్మన్, ఒక ఎమ్మెల్యేలో పెట్టి వాళ్ళ నుంచి విజ్ఞాపనలు తీసుకొని ఏమైనా సమస్యలు పరిష్కరించేది ఉంటే అప్పటికప్పుడు ఫోన్ కొట్టి పరిష్కరించే మార్గము గాంధీ భవన్లో జరుగుతుంది, ఇటు ప్రభుత్వంలో జరుగుతుంది. సో ఇది ప్రజాభవన్లో అక్కడ పోయి అక్కడ కొద్ది రోజులు హడావిడి కొద్ది రోజులు కదా, మీరు ఇప్పుడు కూడా పోండి, ఇప్పుడు మీకు కొనసాగుతున్నదా? కొనసాగుతుంది, ఇప్పుడు కూడా పోండి. నేను చూడలేదు ఈ మధ్య కొద్ది రోజులు అని మీరేటా చెప్పగలుగుతారు? అప్పుడైతే రెగ్యులర్ కొద్ది రోజుల వరకు కంటిన్యూ అవుతుందా లేదా? గాంధీ భవన్ లో కంటిన్యూ అవుతుందా లేదా? ఆ గాంధీ భవన్ ఎందుకంటే ఇదేమో పొలిటికల్ ఆఫీస్, పార్టీ ఆఫీసు, అదేమో అధికారిక నివాసం. సో పార్టీ ఉంటేనే ప్రభుత్వంలో ఉండే కార్యక్రమం ప్రభుత్వంలో జరుగుతుంది. ప్రజాభవన్లో అక్కడ ఆ కార్యక్రమం, ఫిర్యాదుల కార్యక్రమం అక్కడ నడుస్తున్నది. ఎవరైనా ఇంకా పార్టీ దగ్గర పార్టీ ఇంటర్నల్ కానీ పార్టీ సమస్యలు కానీ చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు పార్టీ దగ్గర కూడా కొన్ని చెప్పుకోవాల్సి ఉంటుంది. సో కార్యకర్తలు ఉండొచ్చు, కొంతమంది ప్రజలు కార్యకర్తలను తీసుకొని రావచ్చు. మా ప్రజలు అక్కడే ఒక గ్రామంలో కార్యకర్త మా ప్రజలకు ఇట్లా ఇబ్బంది ఉన్నదని చెప్పి డైరెక్ట్ గాంధీ భవన్కి రావచ్చు. అక్కడ ఎవరికైనా విజ్ఞాపన ఇస్తే అప్పటికప్పుడు దాదాపు నాకు తెలిసి ఇప్పటివరకు 65% అక్కడనే పరిష్కారం అవుతున్నాయి. ఎక్కడైనా కొన్ని సమస్యలు ఉంటే వారికి వెంటనే ఆర్డర్స్ పాస్ చేస్తున్నారు, దీన్ని ఏందో చూడండి, దీన్ని పరిష్కరించండి, మాకు రిప్లై ఇవ్వండి. రిప్లై కూడా ఆన్లైన్లో జరుగుతున్నది. ఒకవేళ ఇదే నిజమైతే కనుక ఇంతకంటే ఆనందం నిజమైతే కాదు, నిజము. మీరు ఇప్పుడు వస్తుంటే ఇదే కెమెరా తీసుకొని గాంధీ భవన్ దగ్గర తీసుకెళ్తా, విజ్ఞాపనలు వస్తున్నాయి, అప్పటికప్పుడు పరిష్కారం అవుతున్నాయి. రిప్లైస్ కూడా ఆన్లైన్లో మనం ఇద్దరం ఒక ఆఫీస్లో కూర్చొని
మాట్లాడుకుంటున్నాము, నిజమేమిటో ప్రజల అనుభవంలో ఉంటుంది. అది నిజం అనుకోండి, మనం అది అందుకోసమే బుచ్చన్న గారు నేను ఏమంటున్నంటే, మీరు గాంధీ భవన్ పోదాము, చేద్దాం, అది కూడా చేద్దాము. గాంధీ భవన్ పోదాము. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం అనంతరము రాబోయే రోజుల్లో ఇరిగేషన్ విషయంలో సమస్యలు పరిష్కారం అవుతాయని మీరు? నేనైతే 100% నమ్ముతున్నా. ఒకటి ఎందుకు నమ్ముతున్నా అంటే, ఇవాళ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఒక చిత్తశుద్ధితో ఈ రాష్ట్రానికి రావాల్సిన వాటా పైన కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. సో రకరకాలుగా మాట్లాడుకోవచ్చు, కానీ గొప్పలకు పెగ్గలు కొట్టే మనిషి కాదు. మనం పని చేసి చూపించాలనే ధోరణిలో ఇలా ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. అది కూడా టీం వర్క్, అందరు కలిసి నిర్ణయాలు తీసుకోవాలి, ఏ నిర్ణయం తీసుకున్నా. సో ఇలా ఇంజనీర్లు చేసే పని ఇంజనీర్లతోనే చేయిస్తాం, ముఖ్యమంత్రిగా చేయించాలి తప్ప తానే చేయడు. నేనే ప్రాజెక్టు కడతా, నేనే డిజైన్ చేస్తా, ఈ ధోరణిలో ఉండొద్దు. రాజకీయ నాయకునిగా ఒక నిర్ణయాలు తీసుకునే అవకాశం ప్రజలు నీకు ఇచ్చారు, ఆ నిర్ణయాలు తీసుకోవాలి తప్ప. అది ఇక్కడ ప్రాజెక్టు గిల కట్టండి, అక్కడి నుంచి తీసుకురండి, కింద నుంచి 9 నుంచి వచ్చి పెట్టండి, లేకుంటే ఇక్కడి నుంచి తీసి ఇంకో దగ్గర పెట్టండి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఎన్ని మన ఏమంటారు దాన్ని, కుక్కు మార్చా చూసినావా, తావులు మార్చా చూసినావా? అన్ని తావులు మార్చారు పాలమూరు రంగారెడ్డి, తెలుసు కదా మీకు. 3 తావులు మొదలుపెట్టి మళ్ళీ ఏడ మొదలు పెట్టాలి, ఎట్లా మొదలు పెట్టాలని చెప్పి యాక్చువల్గా ఇలా జూరాల నుంచి మొదలుపెట్టి ఈ సమస్య లేదు కదా, ఈ సంగమేశ్వరం లేదు, ఈ పోతిరెడ్డి పాడు లేదు, ఇవంతా మనకి సమస్యలే లేవు కదా. సో జూరాల నుంచి ఇలా పాలమూరు రంగారెడ్డి, మరి ఇంత అవగాహన ఉంది కదా, కామన్ చిన్న అవగాహన ఉన్న పాలమూరు జిల్లాలో ఎవరైనా జూరాల నుంచి నీళ్ళు మలిపితే నీళ్ళని మనకే వస్తాయని చెప్తారు. మరి ఈ అవగాహన లేకున్నదా ఆనాటి ముఖ్యమంత్రికి? జూరాల నుంచి నీళ్ళు తీసుకోవాలన్న అవగాహన లేదా? ఎందుకు తీసుకోలేదు? పాలమూరు రంగారెడ్డి నుంచి అక్కడి నుంచే మొదలు పెట్టాలి కదా. సో ఇవన్నీ కూడా ఆనాటి మొదటి ముఖ్యమంత్రిగా జాగ్రత్తలు వ్యవహరించాల్సి ఉండే, వ్యవహరించలేదు, జరిగిన తప్పలేదు జరిగింది. కానీ ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు డెఫినెట్గా రేపు చూడండి, ఈ 2-3 నెలల్లో లేదా 6 నెలల్లో ఇప్పుడు ఆల్రెడీ బ్రిజేష్ కుమార్ ట్రిపుల్ అవార్డుకు సంబంధించి ఈ 2 రాష్ట్రాలకు సంబంధించిన అవార్డు వస్తుంది. చూడండి, డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడాల్సిందే. కేంద్ర ప్రభుత్వ బాధ్యత ఉన్నది, ఇక్కడ రాష్ట్ర బీజేపీ నేతల బాధ్యత ఉన్నది. మీకు కూడా 8 ఎంపీలు ఇచ్చారు కాబట్టి మీరు కూడా, ఎందుకంటే కలిసి రావాలి. నీళ్ళ కోసము ప్రభుత్వము రాజకీయాలు చేయకండి. ఎస్పెషల్లీ బీజేపీ వాళ్ళకు మరింత బాధ్యత ఉంది, బీజేపీ వాళ్ళకు పెద్ద బాధ్యత ఉన్నది, రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత ఉన్నది. ప్రతిపక్షానికి ప్రతి అంశాన్ని ఈ 2 ప్రభుత్వాల డిమాండ్ చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉన్నది, మద్దతు తెలపాల్సిన బాధ్యత ఉన్నది. కానీ మీరు ఏపీ వాళ్ళకు వంత పాడకండి, ఏపీ వాళ్ళు మాట్లాడిన దాన్ని ఇదే రైట్ అని చెప్పకండి. వాళ్ళు అబద్ధాలు చెప్పండి, వాళ్ళు అబద్ధాలు మాట్లాడతారు. అబద్ధాలకు మీరు సైన్ చేయకండి దయచేసి. నేను ఎస్పెషల్లీ హరీష్ రావు గారికి చెప్తున్నాను. నేను హరీష్ రావు గారు మీ ప్రెస్ మీట్ చూసినా మీరు ఏపీ మంత్రికి వంతపాడారు, తప్పది. రాష్ట్ర ముఖ్యమంత్రికి మద్దతు పలకాల్సింది పోయి మీరు ఏపీ వాళ్ళు చెప్పిన అబద్ధాలు అవి రైట్. ప్రతిపక్షం ప్రశ్నించకుండా అది ప్రశ్న ఎట్లయితుంది బుచ్చన్న గారు? అది ప్రశ్న ఎట్లయితుంది? నువ్వు డిమాండ్ చేయి, కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేయి, అమలు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం అడగమని చెప్పు, ఇది డిమాండ్ చేయి. కానీ ఏపీ మంత్రి మాట్లాడిన దానికి నువ్వు మద్దతు పలికినావంటే నీ ధోరణి, మీ ఆలోచన విధానము సరిగ్గా పనిచేయట్లేదు. జాగ్రత్తగా పెట్టుకోండి, ప్రజల పట్ల మీరు విశ్వాసంగా ఉండండి. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ విషయంలో మనం రాజకీయాలు పక్కకు పెడతాం. మీకంటే భేషజాలాలు లేవు, భేషన్లు లేవు, కానీ రాష్ట్ర ప్రజలకు అన్ని అవసరం. వాళ్ళకి అన్ని అవసరం. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రికి మీరు ఈ విషయంలో మద్దతు తెలపాలి. ఇంకే విషయంలో ఏమైనా మాట్లాడుకోండి, కానీ ఈ విషయంలో మద్దతు తెలపాలి.